अस्सलाम वालेकुम नाज़रीन, हाईटेक न्यूज के खबरनामे में आपका खैर मकदम है। मैं हूं नेहा खान। नजर डालते हैं आज की अहम खबरों पर। बीआरएस वर्किंग प्रेसिडेंट केटीआर ने कहा कि मेघालय चीफ मिनिस्टर कॉनराड संगम्मा ने हैदराबाद के दौरे के दौरान कमांड कंट्रोल सेंटर का मुआयना किया और उसकी तारीफ की। केटीआर के मुताबिक संगम्मा ने बाद में उन्हें फ़ोन करके कहा कि इतना शानदार इंफ्रास्ट्रक्चर देखकर वो मुतासिर हुए। केटीआर ने दावा किया कि मेघालय सीएम ने ये भी कहा केसीआर जैसे अजीम लीडर्स से हम जैसे यंग लीडर्स को बहुत कुछ सीखना चाहिए। ये बयान केटीआर ने सियासी गुफ्तगू के दौरान दिया है। నిన్నటికి నిన్న మేఘాలయ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి కాన్రాడ్ సాంగ్మా గారు నిన్న హైదరాబాద్కు వచ్చిండు. వచ్చి కమాండ్ కంట్రోల్ సెంటర్ ICCC ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ అక్కడ మొత్తం చూసి పోలీస్ వాళ్ళతోని సంభాషించి ఆశ్చర్యపోయిండు. ఇంత అద్భుతమైన విజన్, ఇట్లాంటి అద్భుతమైన నిర్మాణం ఎంత బాగా కట్టిండు కేసీఆర్ గారు అని చెప్పి నాకు స్వయంగా ఫోన్ చేసిండు. ఫోన్ చేసి బ్రదర్ కేసీఆర్ గారికి చెప్పు, మాలాంటి నాయకులు మాలాంటి యువ ముఖ్యమంత్రులు నేర్చుకోవాల్సింది ఎంతో ఉన్నది, వారికి ధన్యవాదాలు చెప్పు అని చెప్పి నాకు కూడా స్వయంగా ఫోన్ చేసి ఒక మేఘాలయ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి గారు అభినందిస్తా ఉన్నాడు. అంటే పోరాట యోధుడే పాలకుడైతే, రాష్ట్రాన్ని సాధించిన నాయకుడే పరిపాలిస్తే ఎట్లా ఉంటది అంటే ప్రజలకి మంచి జరుగుతుంది. దేశంలో తెలంగాణ నంబర్ 1 అయ్యింది. डिप्टी चीफ मिनिस्टर पवन कल्याण ने कहा कि मुल्क में BC/SC और ST हॉस्टल्स को अलग अलग रखने के बजाय तमाम स्टूडेंट्स के लिए एक ही हॉस्टल सिस्टम होना चाहिए। उन्होंने कहा कि मुझे कास्ट के बारे में बात करना पसंद नहीं, लेकिन जब कुछ लोग घटिया सतह पर इस मौजू को उठाते हैं तब उनकी बात को दुरुस्त करने के लिए मुझे बोलना पड़ता है। पवन कल्याण ने समाज में बराबरी और एकजहती की ज़रूरत पर जोर दिया। కులాలని గురించి మాట్లాడడం, వీటి గురించి మాట్లాడడం ఎందుకు మాట్లాడతానంటే మిగతా వాళ్ళు స్థాయి తగ్గిపోయి దిగజారుడుతనంగా ఇంకా మాట్లాడటం ప్రారంభించిన తర్వాత కరెక్ట్ చేయాలనిపించింది. ఒక జబ్బుని గుర్తించి జబ్బు కోసం మాట్లాడేవాడు. ఇది ఇబ్బందిగా ఉంది, నేను కూర్చోబెట్టి ఎందుకు మాట్లాడుతున్నానంటే ప్రతి ప్రదేశాల్లో అంటే మీరు తీసుకెళ్లాల్సిన మెసేజ్ కూడా కింద స్థాయిలకి, మన క్షేత్రస్థాయికి, క్షేత్రస్థాయికి నా కోరిక ఈ దేశంలో ఒక రోజున ఒక BC హాస్టల్ అని కానీ, SC హాస్టల్ అని కానీ, ST హాస్టల్ అని కాకుండా పిల్లలందరికీ ఒకటే హాస్టల్ ఉండాలి. అలాంటి పరిస్థితి నేను కోరుకున్నాను. నా కోరిక అంటే ప్రభుత్వాలే సంవత్సరాలుగా, దశాబ్దాలుగా పిల్లలు మనం చిన్నప్పుడు మీరు ఊహించండి, మీరు ఒకసారి వెనక్కి వెళ్ళి చూడండి. మనం ఆడుకునేటప్పుడు, మన స్కూల్కి వెళ్ళేటప్పుడు మన ఫ్రెండ్స్ ఎవరు, మనం ఎప్పుడు ఆలోచించం. ఓట్లకి రాగానే అన్న ఆ వీధిలో అన్న మన దళిత సోదరులు అన్నా నమస్కారం పెట్టండి అన్న, ఇటు ఇల్లన్నా మన కాపు సోదరులు అన్న ఇటు దండం పెట్టండి అన్న, అటు మన విశ్వకర్మ సామాజిక వర్గం అన్న ఆ సోదరులకు దండం పెట్టి అన్నీ విడగొట్టి మాట నాకు చిరాకు ఉంటుంది ఒకసారి వినటానికి. అదే నేను కులాలను బేస్ చేసుకుని నేను లేను. మేము రాజకీయం అంతా అలాగే నడుస్తే నాకు తెలియదు. కానీ ఎవరో ఒకళ్ళు ఎక్కడో చోట ప్రయత్నం అయితే మొదలు పెట్టాలి. ఒకసారి మనం మాట్లాడుతున్నప్పుడు కులాల్ని కలపడానికి తప్ప విడగొట్టడానికి అయితే నేను చేయను. ఎందుకంటే నేనేమంటానంటే ఎవరి కాస్ట్ ఐడెంటిటీ నేను మార్చలేను, నాకు తెలుసు అది. बीआरएस सीनियर लीडर हरीश राव ने चीफ मिनिस्टर रेवंत रेड्डी से RDS प्रोजेक्ट और तुंगभद्रा वाटर इशू पर कई अहम सवाल उठाए। हरीश राव ने कहा कि तेलंगाना को RDS प्रोजेक्ट के जरिए 15.9 TMC पानी मिलना चाहिए, लेकिन अब तक नहीं मिल रहा। उन्होंने पूछा कि क्या सीएम ने मीटिंग में यूनियन मिनिस्टर के सामने तेलंगाना के पानी के हक का मुद्दा उठाया या नहीं। उन्होंने ये भी सवाल किया कि तुंगभद्रा पर कर्नाटका की तरफ से बनाए जा रहे 3 बैरेजेस की वजह से तेलंगाना को होने वाले नुकसान को रोकने के लिए क्या कोई वाज़ेह यकीन दहानी हासिल की गई। हरीश राव ने इल्ज़ाम लगाया कि कर्नाटका के एडिशनल चीफ सेक्रेटरी की तरफ से
बैरेजेस पर कोई एतराज़ ना करने के मुतालिक लेटर भेजा गया, लेकिन तेलंगाना गवर्नमेंट ने अब तक कोई ऑब्जेक्शन भी दर्ज नहीं करवाया। उनके मुताबिक बैरेजेस का काम शुरू हुए 1 साल हो चुका है। ఇప్పుడు మనకు ఆర్డిఎస్ ప్రాజెక్టుకు 15.9 టీఎంసీల నీళ్లు రావడం లేదు. ఆనాడు కేసీఆర్ గారు తుమ్మిళ్ళ లిఫ్ట్ పెట్టి కనీసం 50,000 ఎకరాల కన్నా నీళ్ళు వచ్చేటట్టు చేసిండ్రు. నువ్వు నిన్నటి మీటింగ్లో కేంద్ర మంత్రితోని మాకు ఆర్డిఎస్కు ట్రిబ్యునల్ అవార్డు ప్రకారంగా రావాల్సిన 15.9 టీఎంసీలు రావడం లేదు అని చెప్పి ఏదైనా స్పష్టమైన హామీ తీసుకున్నావా చెప్పు నువ్వు ప్రజలకు. లేదు, తుంగభద్ర మీద ఇలా కర్ణాటక కురిడి అనే ఒక ప్రాజెక్టు 2 టీఎంసీల ప్రాజెక్టు కడతా ఉంది. చిక్కాలపరివి అని 2.5 టీఎంసీల బ్రిడ్జ్ కమ్ బ్యారేజ్ కడతా ఉన్నారు. చిక్కాల మంచి అని 5 టీఎంసీల బ్రిడ్జ్ కమ్ బ్యారేజీ కడుతున్నారు. అంటే ఇవి ఒక 9.5 టీఎంసీలు. ఈ 9.5 టీఎంసీలతో 3 బ్యారేజీలు ఈరోజు కడతా ఉంటే దీన్ని ఏమన్నా అడ్డుకోవడానికి, దీనివల్ల తెలంగాణకు నష్టం జరుగుతుందని చెప్పి నువ్వేమన్నా స్పష్టమైన హామీ పొందినవా చెప్పు నువ్వు. ఆర్డీఎస్కు 15.9 పక్కా ఇస్తామని కానీ, కర్ణాటక అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మిస్తున్నటువంటి ప్రాజెక్టులు నిలిపివేస్తామని ఏదైనా స్పష్టమైన హామీ మీరేమన్నా సిఆర్ పాటిల్ గారి నుంచి పొందినరా ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పాలని మేము అడుగుతా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ ముఖ్యమంత్రి గారు ఏమంటూ చాలా అద్భుతం జరిగింది. ఏం అద్భుతం? నువ్వు ఇలా ఒకవైపు తుంగభద్ర మీద అటు ఆంధ్రప్రదేశ్ ఇటు కర్ణాటక 2 ప్రాజెక్టులు కడుతున్నారు. అవి కాకుండా 3 బ్యారేజీలు కడుతున్నారు. ఇలా కర్ణాటక గవర్నమెంట్ మనకు ఒక లెటర్ రాసింది. కర్ణాటక గవర్నమెంట్ రాసినటువంటి లెటరు కొంత నువ్వు కర్ణాటకతో కుమ్మక్కైనవనేటువంటి ఆందోళన ఇవాళ ఈ రాష్ట్ర ప్రజలకు కలుగుతా ఉంది. ఏం రాసింది? ఇది కర్ణాటక ప్రభుత్వం తెలంగాణకు రాసినటువంటి లేఖ. ఈ లేఖలో కర్ణాటక తెలంగాణను ఏం కోరుతుంది అంటే, further it is requested by the state of Karnataka, the state of Telangana not to precipitate the matter with any comments, observation to the concerned authorities, Government of India, in respect of the projects of Karnataka. మేము కట్టుకుంటున్న ప్రాజెక్టులు చిక్కల మంచి బ్రిడ్జ్ కమ్ బ్యారేజ్, చిక్కల పరివి బ్రిడ్జ్ కమ్ బ్యారేజ్ అక్రాస్ తుంగభద్ర రివర్. మేము తుంగభద్ర రివర్ మీద ఈ 2 ప్రాజెక్టులు కట్టుకుంటున్నాము. వీటికి మీరు ఎలాంటి అడ్డంకులు చెప్పొద్దు, మీరు ఏ అడ్డంకులేవి కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవద్దు, మీరు సప్పుడే కుండుండ్రి అని కర్ణాటక అడిషనల్ చీఫ్ సెక్రటరీ మన తెలంగాణ ఇరిగేషన్ కార్యదర్శికి రాసిన లేఖ. దీనికి మీరు ఏం రెస్పాన్స్ ఇచ్చిండ్రు? నిజంగానే ఇప్పుడు నాకు ఎందుకు ఇది నిజం అనిపిస్తుంది అంటే, ఇప్పుడు సంవత్సరమైంది ఈ ప్రాజెక్టులు స్టార్ట్ అయ్యి. ఈ కురిడి కానీ, చిక్కలపరివి కానీ, చిక్కల మంచి కానీ, ఈ 3 ప్రాజెక్టులు కర్ణాటక స్టార్ట్ చేసి దాదాపు కురివి అయితే సగం పని అయిపోయింది. కురిడి ఈ 2 బ్యారేజీలు కూడా ఇలా ముందుకు పోతా ఉన్నారు. ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వం అబ్జెక్షన్ కూడా చెప్పలే. కనీసం ఇది ఎట్లా కడతారు అని చెప్పి తెలంగాణ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వానికి కానీ, కేఆర్ఎంపీకి కానీ, కర్ణాటకకు కానీ దీనివల్ల మా తెలంగాణకు నష్టం జరుగుతుంది, దీన్ని ఎలా కడతారు అని చెప్పి ఈ రోజు వరకు తెలంగాణ ప్రభుత్వం సపోర్ట్ చేయలే. అంటే మీకు కర్ణాటక ఈ ఉత్తరం రాసింది సపోర్ట్ చేయకుండ్రి అని. కర్ణాటక రాసినట్టే మీ చీకటి ఒప్పందం ఏంది, మీరు సపోర్ట్ చేయకుండా ఎందుకున్నారు అని ఇవాళ తెలంగాణ ప్రజల పక్షాన మేము అడుగుతా ఉన్నాం. ఇప్పుడు ఆ 35 టీఎంసీలతోని నవేలి రిజర్వాయర్ కట్టినా, ఈ 9.5 టీఎంసీలతోని ఈ 3 ప్రాజెక్టులు నిర్మిస్తే దాదాపు మనకు ఎంత నష్టము? 45 టీఎంసీలు. రేపు ఆర్డీఎస్కు మనకి ఇప్పటికే 15.9లో 5 కూడా రావట్లేదు. అంతేకాదు రేపు తుంగభద్ర నీళ్లు శ్రీశైలంలోకి రావాలి. పైన ఈ నీళ్ళన్నీ ఆగితే రేపు శ్రీశైలంకు ఫ్లో తగ్గితే రేపు శ్రీశైలం మీద ఆధారపడ్డ కల్వకుర్తి ఎఫెక్ట్ అవుతుంది, మనం కట్టుకుంటున్న పాలమూరు ఎత్తిపోతల పథకం ఎఫెక్ట్ అవుతుంది. ఇవన్నీ నష్టం జరుగుతున్నాయని తెలిసి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు సడీ సప్పుడు లేకుండా ఉన్నది అని ఇలా ప్రజల పక్షాన్ని అడుగుతా ఉన్నాం మేము. आंध्र प्रदेश के कर्नूल डिस्ट्रिक्ट के जोनागिरी एरिया में गोल्ड प्रोडक्शन का रस्मी आगाज हो गया है। चीफ मिनिस्टर एपी चंद्रबाबू नायडू ने कर्नूल के चंद गोल्ड ट्रेडर्स को पहले गोल्ड बिस्किट हवाले किए। एक्सपर्ट्स के मुताबिक जोनागिरी के ज़मीन के नीचे गोल्ड के वसी ज़खायर मौजूद हैं, जिनकी निशानदेही कई साल पहले की गई थी। इस प्राइवेट सेक्टर गोल्ड माइनिंग प्रोजेक्ट के लिए तकरीबन 1500 एकड़ ज़मीन मुख्तस की गई है, जबकि पहले फेज़ में 600 एकड़ पर माइनिंग शुरू हो गई। पहले साल तकरीबन
400 किलोग्राम गोल्ड प्रोड्यूस करने का टारगेट रखा गया। अगले साल से प्रोडक्शन को 900 किलोग्राम तक बढ़ाया जाएगा, जबकि बाद में प्लांट एक्सपेंशन के साथ सालाना 2 टन सा गोल्ड प्रोड्यूस करने का मकसद है। इस प्रोजेक्ट से तकरीबन 700 लोगों को रोजगार मिलने की उम्मीद है। साउथ वेस्ट मॉनसून के असरात के बाइस तेलंगाना में अगले 7 दिन तक हैवी रेन का इम्कान है। हैदराबाद मेट्रोलॉजिकल डिपार्टमेंट के मुताबिक खास तौर पर नॉर्थ और ईस्ट तेलंगाना के ज़िलों में तेज़ बारिश की पेशगोई की गई है। यूनाइटेड खम्मम और वरंगल डिस्ट्रिक्ट्स के लिए येलो अलर्ट जारी किया गया है। भद्रादरी, कोत्तागुड़म, हनमकुंडा, जयशंकर, भोपालपल्ली, जनगांव, खम्मम, कुमरम भी, मासिफाबाद, मिर्चल, मलकाजगिरी, महबूबाबाद, मंचरियाल, मुलुगु, नलगुंडा, रंगारेड्डी, संगारेड्डी, वरंगल और यदाद्री भोंगिर में गरज चमक के साथ हल्की से दरमियानी बारिश का इम्कान है। ऑफिशियल्स के मुताबिक कुछ इलाकों में 40 किलोमीटर पर आवर की रफ्तार से तेज़ हवाएं चल सकती हैं। हैदराबाद में शाम 6 बजे के बाद बारिश की शिद्दत बढ़ने और रात के वक्त हैवी रेन होने के इम्कानात हैं। आवाम को एहतियात बरतने का मशवरा दिया गया है। शमशाबाद एयरपोर्ट एरिया के चिन्मया स्कूल के करीब लेपर्ड की मूवमेंट की रिपोर्ट सामने आई है। लोकल रेसिडेंट्स ने फॉरेस्ट डिपार्टमेंट ऑफिशियल्स को लेपर्ड देखे जाने की इतला दी है, जिसके बाद अथॉरिटीज फौरन एक्शन में आ गए हैं। फॉरेस्ट डिपार्टमेंट की टीम्स लेपर्ड को ट्रेस करके सेफली पकड़ने के लिए सर्च ऑपरेशन चला रही हैं। लोगों से अपील की गई है कि एहतियात बरतें और अफवाहों पर यकीन ना करें। हाइड्रा ने हशमतपेट के सर्वे नंबर 1 में मौजूद आखिरी 10 एकड़ गवर्नमेंट लैंड को इंक्रोचमेंट से बचाने के लिए डेमोलिशन ड्राइव चलाई। ऑफिशियल्स के मुताबिक 108 एकड़ सरकारी ज़मीन में से तकरीबन 98 एकड़ पर पहले ही इंक्रोचमेंट हो चुका है। रेवेन्यू डिपार्टमेंट की रिक्वेस्ट पर हाइड्रा ने बाकी वैकेंट लैंड पर बनाई गई इलीगल प्रीकास्ट वॉल्स और टेम्पररी शेड्स को गिरा दिया। अथॉरिटीज़ ने वाज़ेह किया कि एग्जिस्टिंग रेजिडेंशियल हाउसेस को छेड़ा नहीं गया और सिर्फ वैकेंट गवर्नमेंट लैंड पर की गई इलीगल कंस्ट्रक्शंस को हटाया गया। इस ज़मीन की कीमत तकरीबन 750 करोड़ रुपए बताई जा रही। तेलंगाना चीफ मिनिस्टर रेवंत रेड्डी ने MCRHRD बोधी पवेलियन में मूसी रिवर फ्रंट प्रोजेक्ट पर हाई लेवल रिव्यू मीटिंग की। मीटिंग में मिनिस्टर पोंगुलेटी श्रीनिवास रेड्डी, MP वेम नरेंद्र रेड्डी और सीनियर ऑफिशियल्स ने शिरकत की। रिव्यू के दौरान मूसी प्रोजेक्ट के फेज 1 पर तफसीली बहस हुई। CM ने हिदायत दी कि मूसी रिवर बेड में रहने वाले लोगों को डबल बेडरूम हाउसेस अलॉट किए जाएं। लैंड एक्विजिशन के लिए रजामंद लोगों को TDR या मुनासिब कंपनसेशन दिया जाए। गांधी सरोवर प्रोजेक्ट के लिए की जा रही डिफेंस लैंड पर मौजूद कंस्ट्रक्शन को स्टेट गवर्नमेंट शिफ्ट करेगी। आवाम के लिए नेकलेस रोड पर मूसी एक्सपीरियंस सेंटर कायम किया जाएगा, जहां प्रोजेक्ट की तमाम डेवलपमेंट एक्टिविटीज़ दिखाई जाएंगी और पब्लिक से फीडबैक भी लिया जाएगा। अल्लादुर्ग मेदक के रहने वाले अभिलाष ने तकरीबन 1.5 साल पहले सुष्मिता से शादी की थी। रिपोर्ट्स के मुताबिक सुष्मिता 5 महीने की प्रेग्नेंट थी, लेकिन अभिलाष को बच्चे की पैटर्निटी पर शक था। इल्ज़ाम है कि वो और उसके घर वाले मुसलसल सुष्मिता पर अनबॉर्न बेबी का DNA टेस्ट करवाने को दबाव डालते रहे। ये भी इल्ज़ाम है कि अभिलाष ने अपनी प्रेग्नेंट वाइफ को रोज़ाना हरास किया। हरासमेंट बर्दाश्त न कर पाने पर सुष्मिता ने एलिजिडली सुसाइड कर ली। पुलिस ने केस रजिस्टर कर लिया है और मामले की तहकीकात जारी है। विक्टिम की वालिदा ने मीडिया से बात करते हुए इस वाक़े पर गहरे दुख भी जाहिर किए। ड्रोनी के असर से आंध्र प्रदेश के कई जिलों में भारी बारिश हो रही है। मछलीपट्टनम, विजयवाड़ा, गन्नावरम, गुडीवाड़ा, एलुरु और अवानीगड्डा समेत कई इलाकों में मुसलसल बारिश रिकॉर्ड की जा रही है। APSDMA के मुताबिक कृष्णा
एनटीआर, इल्लूरू, वेस्ट गोदावरी, प्रकाशम और नेल्लूर जिलों में अगले 1 घंटे तक गरज चमक के साथ तेज बारिश का इम्कान जाहिर किया गया। अथॉरिटीज ने लोगों को एहतियात बरतने की हिदायत दी। कुकटपल्ली केपीएचबी कॉलोनी के एमआरओ ऑफिस लाइन में मौजूद इलीगल कंस्ट्रक्शंस को जीएचएमसी और म्यूनिसिपल ऑफिशियल्स ने डिमोलिशन ड्राइव के जरिए हटा दिया। रोड्स और फुटपाथ्स पर इंक्रोचमेंट करके बनाई गई इन कंस्ट्रक्शंस की वजह से लोकल रेसिडेंट्स को काफ़ी मुश्किलात का सामना था। आवाम की तरफ से लार्ज स्केल पर कंप्लेंट्स मिलने के बाद अथॉरिटीज़ ने ये एक्शन लिया। डेमोलिशन के बाद लोकल लोगों ने ऑफिशियल्स का शुक्रिया अदा किया और उम्मीद जाहिर की कि आइंदा भी इसी तरह इलीगल इंक्रोचमेंट्स के खिलाफ सख्त एक्शन जारी रहेगा। अलवाल के सर्वे नंबर 1 में इलीगल तौर पर बनाए गए कंस्ट्रक्शन को हाइड्रा ऑफिशियल डेमोलिशन ड्राइव के जरिए गिरा रहे। अथॉरिटीज़ के मुताबिक 108 एकड़ सरकारी ज़मीन को इंक्रोचमेंट से बचाने के लिए यह एक्शन लिया गया है। इल्ज़ामात हैं कि अपोजिशन लीडर्स और फॉर्मर और करंट रिपब्लिक रिप्रेजेंटेटिव्स की हिमायत से इस ज़मीन पर कब्ज़ा करके प्लॉट्स की सेल की गई। किसी भी नापसंदीदा वाक़े से बचने के लिए पुलिस की मौजूदगी में डेमोलिशन ड्राइव मुसलसल जारी है। इसी के साथ हाईटेक न्यूज़ खबरनामा इख्तिताम को पहुंचता है। अल्लाह हाफिज।